విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలంటే సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కాలేజ్ పక్కన ప్రభుత్వ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు అందిస్తుందని శంకర్ గుర్తు చేశారు. విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి లోటుపాట్లను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారని, దీనికి ఉపాధ్యాయులు కృషితోనే విజయవంతం అయిందని ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీలైనంత టీచింగ్ మీద దృష్టి పెట్టించే విధంగా ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయడం, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు, అలాగే ఈవెన్ +2 కూడా రేపటి నుండి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, అలాగే వాళ్ళకి +2 వాళ్ళకి కూడా బుక్స్, నోట్ బుక్స్ అవి కూడా ఇవ్వడం, ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి మనం కూడా ప్రైవేట్, కార్పొరేట్ రంగానికి ధీటుగా ఎటువంటి విషయంలో కూడా తగ్గకుండా మనం అన్నీ ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే లోకేష్ అన్న గారు కూడా చాలా సీరియస్గా ఆయన దీని మీద సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. దాని అంతటి కూడా మీరు మొన్న మెగా పేరెంట్స్ ఈవెంట్ చాలా భారీ ఎత్తున రాష్ట్రంలో జరిగిందంటే దానికి కారణం ముఖ్యంగా మీ టీచర్సే, అందులో డౌట్ లేదు. ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో అటు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అలాగే స్కూల్ని ఒక్కసారి ఒక పండగ వాతావరణం చేసి ఎంతో బాగా ఆహ్లాదకరం చేశారు. నేను చాలా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇప్పుడే సార్ చెప్పినట్టు నేను అన్ని ప్రొఫెషన్స్లో ఏ ప్రొఫెషన్ అంటే నేను టీచర్ కమ్యూనిటీ పక్షపాతిని. ఎందుకంటే టీచర్ అనే ఉపాధ్యాయుడు లేనిదే మనకి మనుగడ లేదు. అసలు PA నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుని వద్ద నేర్చుకోవాల్సిందే.